ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏంటంటే మే 12న 2024 మే 12th మదర్స్ డే అని ప్రతి ఒళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఈరోజు మే 13th ఎవరు స్టేటస్ పెట్టాల అంటే మదర్స్ డే ఒక్కరోజే స్టేటస్ పెట్టుకుంటారా? అంటే మదర్స్ డే ఒకరోజే మీరు మీ అమ్మగారి మీద ప్రేమ చూపిస్తారా? నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీ అమ్మగారు మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఆవిడతో గడపండి, చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఒక 3 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే అంటే స్టేటస్లు పెట్టుకునేవాడిని, కానీ అప్పుడు మా మమ్మీతో నేను పెద్ద ఇదిగా ఉండేవాడిని కాదు. అయితే మా అమ్మగారు 3 సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత ప్రతిరోజు మా అమ్మ గురించి తలుచుకున్న రోజు అంటూ లేదు. ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు మే 13th 3 సంవత్సరాల క్రితం. సో ఒక పెద్ద కార్యక్రమంలో చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఎలక్షన్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. సో అందరూ ఓట్లు వేయడానికి వెళ్ళిపోయారు. సో ఎలా అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మా అమ్మ ఉన్నప్పుడు ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే, ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి ఏం కావాలో అది వండి పెట్టేది, వాళ్ళ కడుపు నింపేది. సో సేమ్ మా అమ్మలానే నేను కూడా ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నాను. చికెన్ బిర్యానీ వండి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా. సో అందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళతో హ్యాపీగా గడపండి. తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మీకు కనీసం నువ్వు తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను, రండి. కట్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ మనం అంటే బాగా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే తీపి రాదనమాట. సో ఆనియన్స్ తర్వాత టమాటా తర్వాత పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనకి చిన్న ముక్కల కింద అవసరం లేదు, మధ్యలో ఒక నాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ నాటు కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు అవి మన మీదకి అంటే పేలుతాయి అనమాట, పేలు మన మీదకి వస్తాయి. సో పేలకుండా అలా నాటు పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కొత్తిమీర కట్ చేసుకుంటున్నాం. ఈ కొత్తిమీర తర్వాత పుదీనా అనమాట. సో కొత్తిమీర కట్ చేసుకుని ఇప్పుడు పుదీనా కట్ చేసుకుంటాం. ఈ పుదీనా తర్వాత అల్లం తీసుకుని అల్లం చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మిక్సీలో ఆడినప్పుడు ఆ ముక్క అడ్డుపడకుండా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలా మిక్సీ ఆడుకుంటాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు రైస్ తీసుకుని రైస్ నానబెట్టుకుందాం, వాష్ చేసుకుని. ఇప్పుడు వాష్ చేసి రైస్ నానబెడతాం. తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించుకుంటున్నాం, కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు. సో కట్టెల పొయ్యి మీద పొయ్యి వెలిగించుకుని హండీ పెట్టుకుని హండీలో ఆయిల్ వేసుకుంటున్నాం, మనకి ఎంత కావాలంటే అంత. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటాం మనకి అవైలబిలిటీని బట్టి. అయితే నేనైతే మ్యాక్సిమం నాకు అన్నీ ట్రై చేశాను, అన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. తర్వాత మనం ఇందాక నాటు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నా. ఒకసారి తిప్పుకుందాం. అవి వేగిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం అనమాట. ఈ ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం. వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకుంటాం. అదే టమాటా. అయితే ఈ ఆనియన్స్, ఈ టమాటా, ఈ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం అంటే ఆనియన్స్ ఇవన్నీ త్వరగా వేగాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. సో నేను దీనికి క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను, కల్లుప్పు, సముద్రం ఉప్పు అని కూడా అంటారు కొన్ని చోట్ల, రాతుప్పు, కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్, అలా రకరకాల పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా అంటారు. సో సాల్ట్ వేసేసుకుని దాని తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి మగ్గబెట్టుకుందాం. ఇది అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటే బిర్యానీ అంత ఫ్లేవర్ఫుల్గా వస్తుంది, అంత టేస్టీగా వస్తుంది అనమాట. సో ఎంత మగ్గితే అంత. తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. నెయ్యి వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని బాగా మగ్గిన తర్వాత మనం రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఆ రేషియోలో 1:2 రేషియోలో వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ పోసుకుని ఎసరు బాగా రోల్ బాయిల్ అయిన తర్వాత అదిగోండి అలా అంటే ఆ ఎసరు మరుగుతూ ఉండాలి. దాని తర్వాత రైస్ వేసుకుంటాం, మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం, ఆ ఫ్లేవర్ ఏది బయటకు వెళ్ళకుండా.
సో అయిపోయిన తర్వాత ఆ కింద బొగ్గులు తీసి ప్లేట్ పైన వేసుకుని దమ్మించుకుందాం. ఒకసారి కింద నుంచి కలిపేసుకుందాం, ఎందుకంటే కింద అడుగంటకుండా. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కింద మంట తీసేయాలి, అప్పుడు కింద అడుగంటదు. మనం కూడా ఒకసారి పైన కలిపేసుకుని ఆ బొగ్గులతో పైన పెట్టేస్తే దమ్ అవుతూ ఉంటుంది. కొత్తిమీర జల్లేసుకుని మనం ప్లేట్ పెట్టేసుకుని కడాయి దింపేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద నుంచి కడాయి దింపిన తర్వాత మనం చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే చాలా చాలా బాగా వచ్చింది బిర్యానీ. సో ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చికెన్ క్లీన్ చేసుకుందాం. చికెన్ క్లీన్ చేస్తున్నారు మా వాళ్ళు. సో క్లీన్ చేసింది ఒక బేషన్లో వేసుకుంటున్నాం. ఇది స్వసిద్ధిలో ఉన్న కూరకారం. ఇప్పుడు ఈ చికెన్ని నేను రోస్ట్ చేయబోస్తాను. ఇది మన స్వసిద్ధి బ్రాండ్లో కూరకారం అనమాట. వేసుకుందాం. ఇదిగోండి ఇలా సీల్ ఎలా ఉంటుంది, ఇలా ఓపెన్ చేస్తున్నా. జిప్పర్ పౌచ్ అనమాట ఇది. అయితే దీంట్లో సిల్వర్ వస్తుంది. ఎందుకు సిల్వర్ అంటే మన దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు కాబట్టి. సో ఈ సిల్వర్ అన్నది దాన్ని ప్రిజర్వ్ చేస్తుంది. అంటే ప్రోడక్ట్ మొత్తం చాలా ఫ్రెష్గా ఉండేలాగా ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కారం వేస్తున్నా. మన దాంట్లో కలర్స్ ఉండవు, కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇదంతా న్యాచురల్ కలర్. సో ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. ఈ 100 గ్రామ్స్లో మనకి ఇంకా కొంచెం మిగిలింది. ఇది ఏంటంటే అక్కడ రోస్ట్ చేసేటప్పుడు ఇది వాడదాం, సరేనా? ఇది మన స్వసిద్ధ్ బ్రాండ్ వారి మాడుగుల పసుపు. ఇది న్యాచురల్, కలర్స్ ఉండవు, ఏముండవు. ఒరిజినల్ పసుపు ఈ కలర్లో ఉంటుంది అనమాట. కనిపిస్తుందా? సో మనం ఇప్పుడు ఒరిజినల్కే ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి పసుపు. ఇప్పుడు జీలకర్ర పొడి అనమాట, క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్ మన స్వసిద్ధ్ బ్రాండ్లో. ఇదేంటంటే మనకి డైరెక్ట్ పంట రాజస్థాన్ నుంచి వస్తుంది. అది దీన్ని ఏం చేస్తామంటే మేము కట్టెల పొయ్యి మీద రోస్ట్ చేసిన తర్వాత దంచుడు మెషిన్లో పౌడర్ కొడతాం. పౌడర్ కొట్టిన తర్వాత కొంచెం బరక ఉంటుంది, ఆ బరక కూడా జల్లించి మళ్ళీ పౌడర్ కొడతాం అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇది కట్టెల పొయ్యి మీద రోస్ట్ చేస్తాం కాబట్టి ఏ మసాలా దినుసులైనా సరే కట్టెల పొయ్యి మీద రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్యూమిన్ పౌడర్ వేసుకుందాం, జీరా పౌడర్. జీరా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకున్నాం. సో ఇది జీరా పౌడర్ అనమాట. అయితే ఇది మన స్వసిద్ధ్ బ్రాండ్లో ధనియా పౌడరు ఇది. అయితే నిన్న ఇక్కడ చికెన్ కూర ఒకటి వండుకున్నప్పుడు ఇంకా మందే కదా అని చెప్పేసి ఇంకా నార్మల్ డబ్బాలు వేసుకున్నాం. స్టిక్కరింగ్ ఉన్నాయి, అవి వేరే చోట ఉన్నాయన్నమాట. సో ధనియా పొడి వేసుకుంటున్నాం. ఇది ధనియా పొడి. ఇది కూడా ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు జీరా పౌడర్ వేస్తాం కదా, ఇది అంటే జీరా పౌడర్ కట్టెల పొయ్యి మీద రోస్ట్ చేసామని చెప్పాను కదా, దీని ప్రాసెస్ కూడా సేమ్. కట్టెల పొయ్యి మీద మా ధనియాలు రోస్ట్ చేసి ఏపీ పౌడర్ కొడతాం. అయితే ధనియాల పొడి కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు మీరు అందరికీ, నేను సిటీలో ఉన్నాను హైదరాబాద్లో. అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఒరిజినల్గా దొరకదు. సో మన స్వసిద్ధి బ్రాండ్లో యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. అయితే దీని ప్రిజర్వేటివ్ మేము ఏం చేస్తామంటే పసుపు వాడతాం, ఆయిల్ వాడతాం. సో అది న్యాచురల్గా ప్రిజర్వ్ చేస్తుంది. కొంచెం రాక్ సాల్ట్ కూడా వాడతాం, కల్లుప్పు, అదే సముద్రం ఉప్పు అంటారు కదా అది. ఇప్పుడు మన స్వసిద్ధిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. సో ఇలా ఉంటుంది మన అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే ఇది కొంచెం ఎల్లోయిష్గా అండ్ ఆయిలీగా ఉంటుంది. మనం ఇక్కడే కాబట్టి డైరెక్ట్గా వాడేస్తున్నాం. కానీ ప్రిజర్వేటివ్గా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అండ్ రాక్ సాల్ట్ కూడా వస్తుంది అనమాట దీంట్లో. సో ఇది కూడా వేసుకుంటున్నాం. ఇది కూడా వేసుకుని మనకి తగినంత సాల్ట్ వేసుకుని, ఇది స్వసిద్ధిది కాదు, నేను షాప్లో తీసుకున్నది.
మళ్ళీ సాల్ట్ కూడా స్వసిద్ధిది అని చాలామంది అడుగుతారు. సాల్ట్ స్వసిద్ధిది కాదనమాట, నేను షాప్లో తీసుకుంది. సో సాల్ట్ కూడా మనకు తగినంత వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. సో కలిపేసుకున్నాం మనకు కావాల్సిందంత. తర్వాత గరం మసాలా అనేది రోస్ట్ చేసినప్పుడు వేసుకుంటా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకుందాం. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయినట్టు అనిపించట్లా. సో ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం వేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా చికెన్ బిర్యానీ తయారు చేస్తాం మా స్వసిద్ధి ప్రోడక్ట్స్తో అని. అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోతుంది. చూశారు కదా, చాలా బాగా వచ్చింది. మన స్వసిద్ధి ప్రోడక్ట్స్తో వండాం అనమాట ఇది చికెన్ కర్రీ. ఇప్పుడు బొగ్గుల మీద మగ్గుతుంది అనమాట. టేస్ట్ మాత్రం ఎరగొడేసింది. స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయింది. సో ఇది చికెన్ కర్రీ. అండ్ బిర్యానీ కూడా చూపిస్తాను మీకు. బిర్యానీ కూడా చూడండి. సో పొడి పొడిగా బాగా వచ్చింది. ప్యాక్ చేస్తాం. సో ఇప్పుడు మా అమ్మ వర్ధంతి సందర్భంగా వెళ్ళి నీడీ పీపుల్కి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీళ్ళంతా నా వెల్ విషర్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ మొత్తం అంతా వెళ్ళే. సో ఇప్పుడు మేము అందరం కలిసి నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట చికెన్ బిర్యానీ. ఈరోజు మా అమ్మగారు వద్దండి, తినండి నా జరుగుతున్నాను.
సో ఫ్రెండ్స్, మనం తెచ్చిన బిర్యానీ ప్యాకెట్స్ అన్నీ అయిపోయినాయి. సో నా లాస్ట్ ప్యాకెట్ తాతగారు ఆశీర్వాదం తీసుకుందాం. తాతగారు, మీ చల్లని చేతులతో నన్ను కొంచెం బ్లెస్ చేస్తే. ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు అనమాట. సో నేనే వండాను, తినండి. సరేనా? కట్టమండి. సో ఫ్రెండ్స్, మనం తెచ్చిన బిర్యానీ ప్యాకెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ ప్యాకెట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కానీ అవి చాలా బాధగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒక పూట వాళ్ళ కడుపు నింపానని కొంచెం తృప్తిగా ఆనందంగా ఉంది. సో చేద్దాం, దీని గురించి ఏదో ఒకటి చేద్దాం. రానున్న రోజుల్లో మన స్వసిద్ధి కొంచెం బాగుపడిన తర్వాత ఒక ట్రస్ట్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేసి చేద్దాం, అదనమాట. సో మా అమ్మని కూడా, మా అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.